హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి హెల్దీ లడ్డు ఫ్రెండ్స్. మన ఆరోగ్యాన్ని కాపాడే హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మన హెల్దీ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు నువ్వుల్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఫ్లక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని తీసుకోవాలి. 1 కప్పు వరకు పల్లీలు, 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మీకు తగ్గ స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వరకు బాదంని కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక ఫ్యాన్ని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పల్లీలను వేసి పల్లీలపై ఉండే పొట్టు చిటిలి లోపలి వరకు గింజలన్నీ బాగా వేగేలాగా చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పల్లీలు అనేవి అంత చక్కగా వేగాయి కదా. ఈ పల్లీలను ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ప్లేట్ని రెడీగా పక్కన పెట్టుకుని ముందుగా మనం తీసుకున్న నువ్వులు ఉన్నాయి కదా, 1 కప్పు నువ్వుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు నువ్వులు కూడా కాస్త వెచ్చబడేలాగా వేయించుకోవాలి. నువ్వుల్ని ఎక్కువసేపు వేయించకూడదు ఫ్రెండ్స్, కాస్త వేయిస్తే వెచ్చబడేలాగా సరిపోతుంది. ఇలా వేయించుకున్న నువ్వుల్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుందాం. నువ్వులు కూడా బాగా వేగాయి కదా. ఇలా వేగిన నువ్వుల్ని మనం పల్లీలను దేంట్లోకి అయితే తీసుకున్నామో వాటిలోకి ఈ విధంగా తీసుకోవాలి. అంటే అదే ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా తీసుకున్న బాదాంని వేసి వేయించుకోవాలి. ఇలా బాదం కూడా కాస్త వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాదం కూడా చక్కగా వేగింది. బాదంని కూడా అదే ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని అండ్ లాస్ట్గా మనం తీసుకున్న అవిసె గింజలు ఉన్నాయి కదా, ఫ్లక్స్ సీడ్స్, వాటిని వేసి ఇవి కాస్త చిటపటలాడేలాగా వేయించుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి ఫ్రెండ్స్. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి. మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. అవిసె గింజలు కూడా ఈ విధంగా వేగాక అదే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారడానికి ఈ విధంగా పక్కన పెట్టుకుని బాగా చల్లారాక వీటిని గ్రైండ్ చేసుకుందాం. అలాగే లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కాస్త చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ని తీసుకుని మనం వేయించుకున్నవన్నీ ఈ విధంగా వేసుకోవాలి. వేసుకుని మనం ముందుగా తీసుకున్న బెల్లం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తినే స్వీట్నెస్ని బట్టి నేను బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టుగా మీకు తగ్గ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ఇలా పల్సిస్తూ కాస్త కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కావాలి అంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాస్త పలుకుగానే గ్రైండ్ చేసుకున్నాను. లడ్డు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి మొత్తం తీసుకున్న తర్వాత కాస్త యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. లేదంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2 యాలకులను వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా యాలకుల పొడి మొత్తాన్ని తీసుకుని మొత్తం కలుపుకున్నామంటే మన లడ్డు మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇందులో ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా నెయ్యి అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బెల్లాన్ని యాడ్ చేసుకున్నాం కదా, లడ్డు అనేది చక్కగా అయిపోతుంది. ఇలా లడ్డు షేప్లో నచ్చిన సైజులో మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ లడ్డు అని ఎందుకన్నానంటే మన ఆడవాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ లడ్డు అనేది ఆడవాళ్ళే తినాలా అనే డౌట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలు అందరూ తినొచ్చు. అందరికీ మంచిదే. మరి ముఖ్యంగా పీరియడ్స్ ఆగిన మహిళలకి ఇంకా మంచిది ఫ్రెండ్స్. ఇలా మొత్తం చుట్టుకుంటే మన హెల్దీ లడ్డూలు అనేవి చక్కగా రెడీ అయిపోయాయి కదా. ఒక 8 జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఈ లడ్డూని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఈ లడ్డూని ప్రిపేర్ చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.